Now of Jesus Christ, matter is developing. ఇంతకు చిలుక సెకండ్ నాటి కూడా వచ్చి ఒక స్పిరిట్ ఏదో చెప్పిపోయింది. విల్ సీ వాట్ కమ్స్ అవుట్. వీళ్ళు ఏదో ఉబ్బిచ్చగాని ఉబ్బిపోవడం అట. దేవుని బిడ్డల లక్షణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, దేవుడు ఏం చెప్తుండు, మనం ఎవరం తెలుసుకొని మనలో ఉండాలి, అందులో నుంచి మనం డెవలప్ కావాలి. వాళ్ళు ఏం చెప్పారు, ఇట్లా గ్యాస్ కొట్టడం, రకరకాల గ్యాస్ కొట్టి ఉబ్బిపించడం, ఏదేదో మైండ్లో పెట్టడం. మైండ్ ఎక్కడో ఉండి ఏమైంది, జజబెల్ బెల్ అనే ప్లేస్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటా అని చెప్పి అక్కడ ఉండి అందరిని చంపిస్తుంటే కిందికి న్యూకి చంపిండు దేవుడు. కానీ దేవుని బిడ్డలు ఏమవుతారు, హై పోతారు. ఏదో ఒక రోజు వాళ్ళ శత్రువులు, దేవుని బిడ్డల శత్రువులు అందరూ మళ్ళీ కాళ్ళ కింద వచ్చేటట్టు సిస్టమ్ అది. సో మూర్ఖత్వంతో అహంకారంతో ఏం చేస్తున్నావు మరి అని దేవుని వ్యతిరేకులని, దేవుని శత్రువులని అడుగుతున్నాం. అదొక ఫస్ట్ పాయింట్. డాడీ ప్రేమ్ కుమార్ నుంచి ఎన్నో మాటలు వచ్చినాయి. ఆలిస్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే శేషావతి ఇంకా అది దాన్ని వాళ్ళని ఏమైనా వచ్చినాయి, వాళ్ళు ఒక దానికి మొగుడు లేడు, ఒక దాన్ని ఎవరు వదిలేసిండ్రు, ఒక మొగుడు చచ్చింది, రకరకాల వాళ్ళందరినీ ఎంట పెట్టుకొని ఫ్రెండ్ గిండ్ అని అవి ఏమేమో మంత్రాలు వేస్తున్నాయో ఏమో ఒకరోజు కొట్లాటలో వచ్చింది పాయింట్. అయితే ఆ పగ పెట్టుకొని అంటే ఏమేమో ఇంకెక్కువ. అది ఇప్పుడు ఇంకా మ్యాటర్ ఏమైంది, మమ్మల్ని భయపెట్టి నోరు బంద్ చేయించినవా, లేకపోతే ఒక పోరనైనా నన్ను వాడి దేవుడు సత్యం చేస్తుంటే ఆలిస్ మమ్మీని పొజిస్తే డైరెక్ట్ అటాక్ చేస్తుంది. అది చెడ మాటలు సామాన్లు ఎత్తేయమంటుందా, మా ఇంటికి రా ఒకసారి అంటే గుద్ద పట్టాయిస్తుంది. గిరి నీ అమ్మని తీసుకొని రా ఒకసారి మా ఇంటికి. వాళ్ళ ఇండ్లలో పడిపించి చెంచాగిరి చేస్తున్నావా? ఎంతమంది బాడకావు గిరి చేస్తే పుట్టినవరా నువ్వు, గిరి కొజ్జ బాడకావు లుచ్చాలఫంగా. మా మమ్మీని ఏదో పాత బట్టలా, నీ పెళ్ళాన్ని బట్టలు లేకుండా రోడ్లో తిప్పి రోడ్లలో దెంగించి చిల్లర ఏరుకోరా కొజ్జ బాడకావు. శేషవతి కొడుకునే తిడుతున్నా, అర్థమైందరా? హిందూ హిజడా బిచ్చపోడా, ఎక్కడెక్కడ బాడకాగిరి చేసిన పిల్లలని కన్నావురా లంజాలండి మేతర్ ముండ కొడక. వీటన్ని వెనకాల తనకెళ్ళ బర్ని అనే హిజడాగాడు ఉన్నాడు అంట. మోర్లు సాఫ్ చేసే పంది ముండా కొడక, మేతరోడా, మోర్ల పీదినే పందికి పుట్టినవరా కొజ్జబడకవు. పోర్లతో ఇటువంటి మాటలు పడి నీకు సిగ్గు లేదురా లఫుటు లమ్డి కొడక. మోర్ల పడి సావు బాస్టెడ్, ఇంకా బతుకున్నావురా నీ పురుగు లాంటి పుట్టుకలు ఇట్లా అని ఉంచుతున్నా. అసలు ఏం పుట్టుకని ఇట్లా ఆలోచిస్తుంటే ఎంత గలీజ్ అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. ఇంకా బతుకుండి ఏమో పీకుదామని ఎవరిది ఏరుగుతే ఇంకా తిందామని గొద్దలు బతుకున్నావురా తనకెళ్ళ బరిని బిచ్చపోడా. మంది గుద్దలలా నోరు పెట్టుకొని గుసకపోతే చాలు గలీజ్. మ్యారేజ్ అని పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా చెడగొట్టడం అంట. రకరకాల ప్లాన్స్ వేసి వాళ్ళ మధ్యలో దూరడం, రకరకాల కుట్రలు గురి చేస్తే దేవుడు తెచ్చిన సత్యం ఇది. సో సావుదలకు ముసల్తనంలో కింద ఆతులని తెలగైన శేషవతి ఏంది, తనికెళ్ళ బరినింది, మీ పుట్టుకలలో బుద్ధిలే మీకు నవాబ్